హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రై యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక నూతన వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మరి ఆ వీడియో ఏమిటంటే, మరి రీసెంట్‌గానే జస్ట్ 1 డే బ్యాక్ మరి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్‌బీ బోర్డ్ వారు మనకొక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉన్నారు. మిత్రులారా, ఇది చాలా మంచి అవకాశం. మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటి? దీనికి క్వాలిఫికేషన్ ఏంటి? పూర్తిగా నేను ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందిస్తాను. కాబట్టి ఎవ్వరు స్కిప్ చేయకుండా ఈ యొక్క పూర్తి సమాచారాన్ని మీరు చూడండి మిత్రులారా, స్కిప్ చేయవద్దు. కాబట్టి లెట్స్ గెట్ ఇంటు వీడియో. మిత్రులారా, ఇది యొక్క వెబ్‌సైట్ ఇంటర్‌ఫేస్ మాట ఎలా ఉంటుంది. కాబట్టి మీరు గూగుల్‌లోకి వెళ్లి ఈ యొక్క ఇక్కడ చూపిస్తున్నట్లుగా సెలెక్ట్ చేస్తున్నట్టుగా ఈ యొక్క యూఆర్ఎల్ ఎంటర్ చేసినట్లయితే మీకు ఇది ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ పేజ్‌లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఎవరికైతే రిజిస్ట్రేషన్ లేదో ఈ యొక్క క్రియేట్ అన్ అకౌంట్‌లోకి వెళ్లి మీరు క్లియర్‌గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అకౌంట్ ఉన్నట్లయితే ఈ యొక్క వెబ్‌సైట్‌లో వెంటనే లాగిన్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లైక్ మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వచ్చు. లేదా మీ యొక్క ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వచ్చు. కాబట్టి చక్కగా ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, అసలు ఏంటి ఈ యొక్క ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏం పోస్టులున్నాయి అని మనం పూర్తిగా సమాచారం తెలుసుకుందాం మిత్రులారా. మరి ఇది నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్ మిత్రులారా. చక్కగా మరి ఈ ఇయర్ నోటిఫికేషన్‌తో పాటు వీడు ఇచ్చాడనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరికంటే రిక్రూట్‌మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్. కాబట్టి ఇది మెయిన్‌గా టెక్నీషియన్ ఎవరైతే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉందో వారికి మంచి అవకాశం. మరి ఇది రైల్వే బోర్డ్ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కాబట్టి ఆర్ఆర్‌బీ బోర్డ్. కాబట్టి మంచి అవకాశం మిత్రులారా. మరి మొదటగా మనం చూసుకున్నట్లయితే ఇది మిత్రులారా షెడ్యూల్ అనేది. షెడ్యూల్ ఫస్ట్‌గా మీకు అప్లికేషన్ డేట్ అనేది జస్ట్ మొన్న జూన్ 28న స్టార్ట్ అయింది మిత్రులారా. కాబట్టి ఇది ఎప్పటిదాకా ఉందంటే కరెక్ట్‌గా 1 మంత్ మనకు టైం ఇవ్వడం జరిగింది. అది ఎప్పటిదాకా అంటే 28 జూలై 2025 అప్ టు 12:00 వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మంచి అవకాశం. మరి నెల రోజుల పాటు టైం ఉంది. కాబట్టి చక్కగా మీరు ఈ యొక్క జాబ్‌కి అప్లై చేసుకోండి. మంచి అవకాశం. మీకు పూర్తి సమాచారం ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మేము అందిస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్‌లో చక్కగా ముందుగా మీకు చెప్పేస్తాను. ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎవరు ఎలిజిబుల్ అంటే దీనికి 10థ్ పాస్ అయినవారు ఎలిజిబుల్, మరియు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఎలిజిబుల్. అలాగే లైక్ 10థ్‌తో పాటు ఐటీఐ చేసినవారు ఎలిజిబుల్. అలాగే లైక్ ఇంటర్‌తో పాటు ఏదైనా వొకేషనల్ కోర్స్ చేసుండాలి. లేదా టెక్నికల్ కోర్స్ చేసుండాలి. అలాగే డిగ్రీలో కూడా టెక్నికల్ కోర్స్ చేసున్నారు. లేదంటే డిప్లొమా చేసి టెక్నికల్ కోర్స్ లేదా బీటెక్ చేసి సమ్ టెక్నికల్ కోర్స్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి మీకు క్లియర్‌గా వాడి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత చదువుకొని ఉండాలని ఆ పూర్తి సమాచారం మీకు అందిస్తాను. మరి లాస్ట్ డేట్ మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. 28 జూలై 2025. అలాగే మరొక్కసారి దీనికి పేమెంట్ కూడా ఉంటుంది కాబట్టి పేమెంట్‌కి ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 30థ్ జూలై. కాబట్టి అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిన 2 డేస్ తర్వాత మనకు పేమెంట్ అనేది క్లోజ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారందరూ కూడా పేమెంట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇది ఈ నోటిఫికేషన్‌లో అందరికీ ఫీజ్ ఉంటుంది. లైక్ జెంట్స్‌కి, లేడీస్‌కి ఆహ్, ఎవరికీ భేదం అనేది లేదు. కాబట్టి వాళ్ళ యొక్క క్యాస్ట్‌ని బట్టి, కేటగిరీని బట్టి మరి గవర్నమెంట్ వారు సమ్ ఫీజ్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆ ఫీజ్ అనేది పే చేసి ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్నాక ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్ కేస్ మీకు అప్లికేషన్స్‌లో ఏమైనా మిస్టేక్ ఉంటే వారు కూడా మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే అది ఒక 10 డేస్ మనకి టైం ఇవ్వడం జరిగింది. మరి లాస్ట్ డేట్ క్లోజ్ అయిన నెక్స్ట్ రోజు నుంచే సుమారు అంటే ఆగస్ట్ 1 నుంచి 10థ్ ఆగస్ట్ వరకు 10 డేస్ పాటు మనకి కరెక్షన్స్‌కి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి మిత్రులారా. ఇది ఒక మంచి అవకాశం. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్‌లో 2 టైప్స్ ఆఫ్ గ్రేడ్స్ ఉంటాయి. అది ఏ గ్రేడ్స్ అంటే ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3. కాబట్టి ఈ 2 రకాల పోస్టులు మిత్రులారా. దీనికి 10థ్ ప్లస్ ఐటీఐ లేదా సమ్ టెక్నికల్ కోర్స్ చేసుండాలి. లేదా డిప్లొమా చేసి ఉండాలి. లేదా బీటెక్‌లో సమ్ టెక్నికల్ కోర్స్ చేసుండాలి. కాబట్టి వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంది. మనకి క్లియర్‌గా ఈ యొక్క బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. దీని యొక్క పే స్కేల్ ఎంత, అలాగే స్టార్టింగ్ ఇనిషియల్ పే టెక్నీషియన్ గ్రేడ్ 1 వారికి స్టార్టింగే అప్రాక్సిమేట్‌గా 30,000 అనేది స్టార్టింగ్ ఆహ్, స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది మిత్రులారా. అలాగే గ్రేడ్ 3 వారికి 20,000. కాబట్టి మంచి అవకాశం, మంచి సాలరీ. ఇది అలాగే మరి ముఖ్యంగా ఎక్కువ మందికొచ్చే డౌట్
దీనికి ఏజ్ ఎంత ఉండాలి. కాబట్టి మిత్రులారా ఇక్కడ ఏజ్ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది. మరి టెక్నీషియన్ గ్రేడ్ 1 వారికి మరి ఏజ్ అనేది అప్ టు 33 ఇయర్స్. ఎవరైతే 33 సంవత్సరాలు ఏజ్ ఉందో వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఎలిజిబుల్. 33 ఇయర్స్ అనేది ఓసీ వారికి మాత్రమే. మిగిలిన క్యాస్ట్‌కి లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిజబిలిటీ వారికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి. లైక్ 3 ఇయర్స్, 4 ఇయర్స్. కాబట్టి మీకు ముందుకి ఎళ్ళే కొద్దీ నోటిఫికేషన్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి ఈ వేకెన్సీస్ ఎన్నంటే 183 వేకెన్సీస్. అది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్‌కి. కానీ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులనేవి సుమారు 6,000 చిల్లర ఉన్నాయి పోస్టులు మిత్రులారా. కాబట్టి మంచి అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అలాంటిది 6,000 పైగా పోస్టులున్నాయి కాబట్టి మంచిగా అప్లై చేసుకోవచ్చు. మీరు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు మిత్రులారా. కాబట్టి ఈ యొక్క పోస్ట్‌కి ఏజ్ ఎంత ఉండాలంటే 18-30 సంవత్సరాలు. ఈ 30 అనేది కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇది ఓసీ వారికి మాత్రమే. లైక్ మిగతా వారికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి ఇంకా ఎగ్జామ్షన్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ముందుకెళ్ళే కొద్దీ మీకు పూర్తి సమాచారం అందిస్తారు మిత్రులారా. అది మన యొక్క సెకండ్ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇంకా మిగిలిన సమాచారం తెలుసుకుందాం మిత్రులారా. ఏమిటంటే చక్కటి అవకాశం మరి మళ్ళీ మళ్ళీ రాదు. ఈ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడో 2, 3 ఒకసారి మాత్రమే పడుతుంది. కాబట్టి అలాగే ఇక్కడ చూసినట్లయితే క్లియర్‌గా మీకు ముందుగా చెప్పినట్లుగానే ఈ యొక్క నోటిఫికేషన్‌కి ఓసీ వారికి 33 ఇయర్స్ అలాగే 30 ఇయర్స్ ఆ పోస్ట్‌ని బట్టి. అలాగే ఎస్సీ, ఎస్టీ వారికి అప్ టు 5 ఇయర్స్ అంటే ఒక పోస్ట్‌కేమో 33 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ అండ్ 38 ఇయర్స్. నెక్స్ట్ గ్రేడ్ 3 పోస్ట్‌కి 30+5 అంటే 35 ఇయర్స్ వరకు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది ఎస్సీ, ఎస్టీ వారికి. అలాగే ఓబీసీ వారికి +3 ఇయర్స్. కాబట్టి ఎవరికైతే 33 లేదా 36 సంవత్సరాల వయసు ఉన్న వారికి మాత్రం కూడా ఈ యొక్క పోస్ట్‌కి ఎలిజిబుల్ ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు నిరాశ చెందవద్దు. మీకు మంచి ఏజ్ కట్ ఆఫ్ ఇచ్చాడు కాబట్టి మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించండి మిత్రులారా. కాబట్టి మళ్ళీ మళ్ళీ రాదు. ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ చేసుకుంటే మీకు సుమారు ఇంచుమించు ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయకండి మిత్రులారా. మరొక విషయం మీకు తెలియజేయాలి. మీకు ముందుగా చెప్పినట్లయితే ఆహ్, ఈ యొక్క ఎగ్జామ్‌కి ఫీజ్ అని ఉంటుంది చెప్పాను కదా! ఎవరికీ ఫీజ్ లేకుండా అయితే ఉండదు. అందరికి ఫీజ్ ఉంటుంది. కాకపోతే ఎవరికి ఎక్కువ ఫీజ్ ఉందంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ క్యాండిడేట్స్ అనేది ఎంత ఫీజ్ అంటే రూ. 500 మిత్రులారా. ఫీజ్ అనేది రూ. 500. అలాగే మిగిలిన వారికి కాబట్టి ఈ విషయం అందరూ గమనించాలి. లైక్ అంటే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిజబిలిటీ అండ్ ముఖ్యంగా ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే లేడీస్ ఉన్నారో, అలాగే ఎస్సీ, ఎస్టీ వారు ఉన్నారో వీరందరికి కూడా చాలా చెప్పాలంటే మిగతా వారితో పోలిస్తే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అన్నమాట. అంటే రూ. 250 అమౌంట్‌తో మీరు యొక్క అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేసుకోవచ్చు మిత్రులారా. కాబట్టి మంచి అవకాశం మరి నిజాన్ని చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది కూడా తక్కువ ఫీజ్‌తోనే మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఒకరికి కొంతమంది ఏమో 500 ఫీజ్ మరి మిగతా వారికి అంటే ఎస్సీ, ఎస్టీ ఉమెన్స్ వారికి రూ. 250 ఫీజ్ మాత్రమే. కాబట్టి మిత్రులారా మరొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే మీరు ఇంత అమౌంట్ అని ఆలోచించొచ్చు. కానీ మనకి మరొక మంచి సువర్ణ అవకాశం లాంటిది. ఏంటంటే మీరు గాని ఎగ్జామ్‌కి అటెండ్ అవుతే చాలు. మీరు క్వాలిఫై అవినా అవ్వకపోయినా వాడికి అనవసరం. వాడు మీకేం చేస్తాడంటే మీరు కట్టిన అమౌంట్ లైక్ ఒకవేళ మీరు 500 పే చేస్తే మీకు రూ. 400 అనే అమౌంట్ ఖచ్చితంగా మీకు రిఫండ్ అవుతుంది మిత్రులారా. అది ఎలా అంటే ఖచ్చితంగా ఇక్కడ వాడు కండిషన్ ఇవ్వడం జరిగింది. ఆన్ అపియరింగ్ సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. టైర్ 1 టెస్ట్ అనేది పెడతారు కాబట్టి ఫస్ట్ ఎగ్జామినేషన్ లైక్ ప్రిలిమ్స్ లాగా. కాబట్టి ఈ ఎగ్జామ్‌కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు కట్టిన ఫీజులో 500 ఫీజులో ఖచ్చితంగా రూ. 400 ఫీజ్ అనేది వారు రిఫండ్ చేస్తారు. కాబట్టి మీరు అప్లికేషన్ క్లియర్‌గా మరి మెయిన్‌గా మీదే ఇవ్వండి. ఇన్ కేస్ మీది గాని లేకపోతే మీ పేరెంట్స్‌దైనా పర్లేదు. కాబట్టి క్లియర్‌గా అకౌంట్ నంబర్, పేరు, అది ఏ బ్రాంచ్ క్లియర్‌గా మెన్షన్ చేయండి. కాబట్టి మీకు అమౌంట్ అనేది రిఫండ్ వస్తుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ వారు రూ. 250 పే చేస్తారు కాబట్టి వారికి కూడా ఫుల్ అమౌంట్ అనేది రిఫండ్ ఉంటుంది. కాబట్టి వీరికి కూడా మంచి అవకాశం. కాబట్టి ఒకవేళ మీరు ఫీజ్ పే చేసినా మీకు సంవత్సరం లోపే లైక్ మీరు ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత ఇంచుమించు ఒక వారం, 10 డేస్ లోపే మీకు ఈ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది మిత్రులారా. మంచి అవకాశం ఇది. ఒకవేళ మీకు ఫీజ్ ఉన్నా కూడా మీకు రిఫండ్ వచ్చే అవకాశం కాబట్టి మంచిగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి మిత్రులారా. తర్వాత ఇంకా మిగిలిన నోటిఫికేషన్ మనం చూద్దాం మిత్రులారా. ఆహ్, అలా ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ ఇవ్వడం జరిగింది.
ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయనేది, జనరల్ అవేర్‌నెస్ ఇవి 10 క్వెషన్స్ ఉంటాయి 10 మార్క్స్‌కి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 క్వెషన్స్ ఉంటాయి 15 మార్క్స్‌కి. అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 20 క్వెషన్స్ ఉంటాయి 20 మార్క్స్‌కి. అలాగే మ్యాథమెటిక్స్ 20 క్వెషన్స్ ఉంటాయి 20 మార్క్స్‌కి. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ 35 మార్క్స్ ఉంటాయి 35 క్వెషన్స్. కాబట్టి ఓవరాల్‌గా 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్ కాబట్టి మీరు చక్కగా ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి. మీ దగ్గరలో ఉన్న బుక్ షాల్‌కి వెళ్లి ఈ యొక్క ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 ఆర్ 3 గురించి చెప్తే ఖచ్చితంగా వారి దగ్గర బుక్స్ ఉంటాయి. మీరు ఆ బుక్స్ తీసుకొని దాంట్లో ఆ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, సిలబస్ ఉంటుంది, అలాగే ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఉంటాయి. చక్కగా మీరు ఆ యొక్క వాటిని ప్రిపేర్ అవుతూ దీనికి ప్రిపేర్ అవ్వచ్చు మిత్రులారా. చక్కగా మీకు మంచి అవకాశం, మంచి టైం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోవచ్చు మిత్రులారా. మరి మరొక్కసారి మీకు క్లియర్‌గా ఈ యొక్క నోటిఫికేషన్‌కి, క్వాలిఫికేషన్ ఏముండాలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. మీరిక్కడ చూసినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్ట్‌కి మరి ఇక్కడ క్లియర్‌గా వాడు ఇవ్వడం జరిగింది. ఎవరైతే బీఎస్సీ చేశారో బీఎస్సీలో కూడా కంపల్సరీ సబ్ కేటగరీ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ కంపల్సరీ. ఎవరికైతే బీఎస్సీలో డిగ్రీలో బీఎస్సీ చేసి బీఎస్సీలో కంపల్సరీ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ ఎవరికి సబ్ గ్రూప్స్ కింద ఉంటదో వారికి మాత్రమే ఈ యొక్క పోస్ట్‌కి ఎలిజిబిలిటీ ఉంది. లేదు అలా కాకుండా ఇన్ కేస్ మీకు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఉంటే లైక్ డిప్లొమా లేదా పాలిటెక్నిక్ మీరు చేసుంటే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన స్ట్రీమ్‌లో మీరు యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. కాబట్టి వారికి ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మెషిన్ ఈ యొక్క పోస్ట్‌కి ఎవరైతే ఎలిజిబుల్ అంటే 10థ్ కంపల్సరీ. మరి 10థ్‌తో పాటు కంపల్సరీగా ఐటీఐ చేసుండాలి. అంటే లైక్ ఏదైనా టెక్నికల్ ఫీల్డ్‌లో లైక్ ఫిట్టర్ అని, ఎలక్ట్రీషియన్ అని చెప్పి ఇలాంటి సెపరేట్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి ఐటీఐలో వాళ్ళందరూ ఇక్కడ వాడిక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ క్లియర్‌గా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైతే 10థ్‌తో పాటు ఐటీఐలో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉందో వారందరూ ఈ యొక్క పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దాంతో పాటు మీరు అప్రెంటిస్ కూడా కంపల్సరీ చేసుండాలి మిత్రులారా. కాబట్టి అప్రెంటిస్ అంటే కంపల్సరీ ఏదో ఒక ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీరు 1 ఇయర్ లేదా 6 మంత్స్ అప్రెంటిస్ లైక్ ట్రైనింగ్ లాగా చేసుండాలి. మీకది పెడితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది మిత్రులారా. కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్. కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ మీకు పూర్తి సమాచారం, ఇక నోటిఫికేషన్ యొక్క డ్రైవ్ లింక్ నేను షేర్ చేస్తాను ఈ వీడియో కింద. కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ డ్రైవ్ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి సమాచారం పొందొచ్చు. కాబట్టి ఇది మిత్రులారా ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి సమాచారం. కాబట్టి ఎవరైతే 10థ్‌తో పాటు ఐటీ చేస్తున్నారో, లేదా డిప్లొమా చేస్తున్నారో, లేదా బీటెక్‌లో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆ సబ్ గ్రూప్స్ చేస్తున్నారో, వారందరూ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మంచి అవకాశం చెప్పాలంటే కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చాలామంది అప్లై చేస్తారు. కాంపిటీషన్ ఎక్కువుంటది అనుకోవచ్చు. కానీ దీనికి కాంపిటీషన్ ఎక్కువున్న దేంట్లో అంటే అది కేవలం అప్లికేషన్స్ అప్లై చేయడం మాత్రమే. కానీ చాలా తక్కువ మంది చెప్పాలంటే ఇంచుమించు ఓ 30%, 40% మాత్రమే చాలామంది స్ట్రిక్ట్‌గా ప్రిపేర్ అవుతారు. కాబట్టి మీరు దాంట్లో ఉంటే ఖచ్చితంగా మీకు ఈ జాబ్ అనేది వరుస్తుంది. కాబట్టి మిత్రులారా ఇది వీడియో యొక్క పూర్తి సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కాబట్టి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మా ఛానెల్‌ని సపోర్ట్ చేసి జస్ట్ మీరు చేయాల్సిన పనల్లా సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి ఇది పూర్తి సమాచారం మిత్రులారా. థాంక్ యూ.